మిడిల్ ఈస్ట్ వార్ ఎఫెక్ట్ అయోధ్యను తాకింది. వంట గ్యాస్ కొరత ప్రభావం అయోధ్య భక్తులపై పడింది. వంట గ్యాస్ కొరత వల్ల ఉచిత అన్న ప్రసాదం పంపిణీని నిలిపివేశారు నిర్వాహకులు. అయోధ్య బాలాలయానికి సమీపంలోని అమావా ఆలయం దగ్గర ఉన్న అన్న ప్రసాద కేంద్రాన్ని మూసివేశారు. గ్యాస్ కొరతతో అన్న ప్రసాదాన్ని అందించలేకపోతున్నామని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు నోటీసులు అందించారు. అమావా ఆలయంలో ప్రతిరోజు వేలాది మంది భక్తులకు ఉచిత భోజనం అందుబాటులో ఉండేది. ఉదయం 11:30 నుంచి మధ్యాహ్నం 3:30 గంటల వరకు రామ్ రసోయిలో కౌంటర్ల ద్వారా భోజనాన్ని పంపిణీ చేసేవారు. రోజుకు 9 రకాల పదార్థాలతో శాకాహార భోజనాన్ని అందించేవారు. భక్తులు తమ ఆధార్ కార్డు వంటి గుర్తింపు కార్డును చూపించి టోకెన్ పొంది ఉచిత భోజనాన్ని పొందేవారు. అయితే వంట గ్యాస్ కొరతతో ఇప్పుడు ఆ పథకాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. ఇది అయోధ్య భక్తులపై తీవ్ర ప్రభావం చూపనుంది. మిడిల్ ఈస్ట్ వార్ ఎఫెక్ట్ అయోధ్యను తాకింది. వంట గ్యాస్ కొరత ప్రభావం అయోధ్య భక్తులపై పడుతోంది. వంట గ్యాస్ కొరత వల్ల ఉచిత అన్న ప్రసాదం పంపిణీని నిలిపివేశారు నిర్వాహకులు. అయోధ్య బాలాలయానికి సమీపంలోని అమావా ఆలయం దగ్గర ఉన్న అన్న ప్రసాద కేంద్రాన్ని మూసివేశారు. గ్యాస్ కొరతతో అన్న ప్రసాదాన్ని అందించలేకపోతున్నామని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు నోటీసులు అందించారు. అమావా ఆలయంలో ప్రతిరోజు వేలాది మంది భక్తులకు ఉచిత భోజనం అందుబాటులో ఉండేది. ఉదయం 11:30 నుంచి మధ్యాహ్నం 3:30 గంటల వరకు రామ్ రసోయిలో కౌంటర్ల ద్వారా భోజనాన్ని పంపిణీ చేసేవారు. రోజు 9 రకాల పదార్థాలతో శాకాహార భోజనం అందించేవారు. భక్తులు తమ ఆధార్ కార్డు వంటి గుర్తింపు కార్డును చూపించి టోకెన్ పొంది ఉచిత భోజనాన్ని పొందేవారు. అయితే వంట గ్యాస్ కొరతతో ఇప్పుడు ఈ పథకాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. ఇది అయోధ్య భక్తులపై తీవ్ర ప్రభావం చూపనుంది.